రాయలపేట, దమ్కొండ పరిసర ప్రాంతాల్లో, అటవీ ప్రాంతంలో మధ్య తరచుగా నాటు సారాయి తయారీ చేస్తున్నారనే సమాచారం మేరకు ఈ మధ్య అక్కడ నిఘా ఉంచడం జరిగింది. మా పంజాని ఎస్ఐ గారు వాళ్ళ టీం కూడా అంతా కూడా గత 15 రోజుల్లో కూడా ఒక 2-3 కేసులు కూడా ఈ నాటు సారాయి తయారీదారులపైన కూడా మనము కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ మధ్య మాకు నిన్న ఒక సుమారు 4 గంటల ప్రాంతంలో ఒక 3 వ్యక్తులు నాటు సారాయి తయారీ ఉపయోగించు బెల్లము ప్లస్ సారాయి అని కూడా అక్కడ మల్లికార్జున అనే వ్యక్తి ఇంటి వద్ద ఉండి సారాయి తయారీ సప్లై చేయడం కానీ మరియు నాటు సారాయి అన్నీ కూడా అక్కడ ఉన్నాయని చెప్పేసి సమాచారం మేరకు మా ఎస్ఐ గారు అండ్ సిబ్బంది కూడా అక్కడికి పోవడం జరిగింది. అక్కడ ఒక 2 వ్యక్తులు మా పోలీసులను చూసి పారిపోవడం జరిగింది. మల్లికార్జున అనే వ్యక్తిని అదుపులో తీసుకొని విచారిస్తే అతను ఇంటి వద్ద సుమారుగా ఒక 3 టన్నులు విలువ చేసే వాల్యూ గల ఒక నల్ల బెల్లం మనకు లభ్యమైంది. మరియు 10 లీటర్ల క్యాన్ కూడా ఉంది. అది సారాయి అమ్మడానికి ప్లస్ ఈ బెల్లం కూడా సారాయి తయారీ చేయడానికి ఉపయోగించే పదార్థంగా వాళ్ళకి అందరికీ కూడా సప్లై చేస్తున్నాడు ఇతను, రాయలపేటలో ఉన్న అతను. కాబట్టి ఇతను అదుపులో తీసుకొని ఇతను ప్రస్తుతం అయితే రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క బెల్లము 3 టన్నులు ప్లస్ 10 లీటర్ల సారాయి అంతా కూడా మా యొక్క స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా 2 వ్యక్తులు కూడా పరారీలో ఉన్నారు. వారిని కూడా త్వరలో పట్టుకుంటాము. వారందరూ కూడా దమ్కొండ పాలనకి చెందిన వారు. వారిని కూడా ప్రజెంట్ నిఘా పెట్టడం జరిగింది. వారిని కూడా త్వరలో అదుపులో తీసుకొని రిమాండ్ చేస్తాం. బెల్లం వచ్చేసి 1,50,000 సుమారుగా ఉంటుంది. ఒక 10 లీటర్ల క్యాను, 10 లీటర్ల నాటు సారాయి కూడా ఉంది. మేజర్గా రాయలపేటలో ఉండి ఈ నాటు సారాయి తయారు చేసే వాళ్ళందరికీ కూడా సప్లై చేస్తూ ఉంటాడు బెల్లాన్ని. కాబట్టి ఇతను విచారించి ఇతను యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం కూడా అతను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు. దానిపైన మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సార్, పరారీలో ఉన్న పదార్థాలన్నీ కూడా బెల్లము అవన్నీ కూడా సప్లై చేస్తున్నారు కాబట్టి వారిని కూడా రిమాండ్ చేస్తున్నాం. ఇది సప్లై చేస్తున్నాడు, సప్లై చేస్తూ ప్లస్ సారాయి తీసుకొచ్చి కూడా అమ్ముతున్నాడు.